హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తారా? చూసానండి. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి అండి. ఓకే, ఈసారి విన్నర్ ఎవరు అవుతారు? ఇప్పుడు విన్నర్ ఎవరితో అనుకుంటే నా ఫేవరెట్ కదా అని చెప్పేసి ఆయన కప్పియండి అని చెప్పేసి నేను కూడా అన్నాను. అందుకే జెన్యూన్ గా చెప్పు. అంటే ఇప్పుడు నా ఫేవరెట్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి కాబట్టి ఆయన కప్పిచ్చేయండి అని చెప్పేసి ఇయర్ కూడా. కాబట్టి నేనేం చెప్తా అంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారు నాకు ఇష్టం బాగా. అతని ఉండే స్వభావం, యాటిట్యూడ్, అంటే అమాయకత్వం నాకు బాగా ఇష్టం. కానీ ఇక్కడ టాప్ కంటెస్టెంట్లు అయితే చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందులో తనుజ గారు టాప్ కంటెస్టెంటే, సంజన కానీ తనుజ కానీ, అటు పోతే భరణి గారు కానీ, మళ్ళీ ఈ మధ్య వచ్చినటువంటి చిట్టి పికిల్స్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది జనాలకు చూస్తున్నారు కాబట్టి. అవి కూడా గేమ్ ఎక్కువ ఆడతలేదు, అలరించట్లేదు. ఫస్ట్ ఎవడో చెప్పింది డైలాగులు వచ్చినప్పుడు అందరికంటే నేనే బాగా చేస్తా అని చెప్పేసి నిందలేయడం తప్ప ఏం లేదు. అంటే తనని తాను స్టార్టింగ్లో ఇలా చేసుకుంటుంది అనమాట, అందరు చూసే విధంగా. రాను రాను స్ట్రాటజీ ప్లే చేస్తుంది. స్టార్టింగ్ వీళ్ళు ఇప్పుడు దివ్యల మాదిరి అంతే, స్టార్టింగ్ ఒక నార్మల్గా వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా చేస్తారు కెమెరాలు, తర్వాత నార్మల్గా ఆడతారు తర్వాత. సో ఆ కోణంలో ఇది ఒక గేమ్ అనమాట. మాదిరి గేమ్ ఎలా ఉంది? ఏముంది, అందరి మీదకి పోతుంది. ఫస్ట్ అసలు ఆవిడ కూర్చున్నా తప్పే అంటుంది, నిలబడినా తప్పే అంటుంది, తిన్నా తప్పే, తినకపోయినా తప్పే అంటుంది. కాబట్టి పర్లేదు, తను కూడా మంచి ఇదిగా బాగానే రాణిస్తుంది బిగ్ బాస్లో. కాకపోతే ఫైర్ అయిపోతుంది, గొడవ పడుతుంది, ఫైర్ అయిపోతుంది. ఏంటో మరి ఆ ఫైర్ లాస్ట్ వరకు ఉంటే పర్లే, మధ్యలో అయిపోతే ఇంకా అది మిస్ఫైర్ అయినట్టు అవుతుంది. సో నాకు తెలిసి అదే ఇలా చేయడము అది చాలా, అంటే వాళ్ళు ఫ్రాంక్ చేసుకున్నారు కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఎఫెక్ట్ అయ్యారు కదా. అది నిజంగా గొడవ అనుకోని, అదే గొడవ అనుకుని ఎఫెక్ట్ అవుతుంది. ట్యాగ్ వేసుకో అని చెప్పడం చాలా తప్పది, అలా చేయకూడదు. మీరు ఏదైనా ఉంటే లోపల చూసుకోవాలి, కానీ అట్లా చేయడం చాలా తప్పది. మీకు ఇబ్బంది అవుతుంది తర్వాత. వీళ్ళు వేస్తారా అని చెప్పి జనాలు అనుకుంటారు, వీళ్ళు చేయడం తప్పని చెప్పి జనాలు అనుకుంటారు. సో నాకు తెలిసి తనుజ గారు, సంజన గారు, భరణి, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి టాప్ 5 ఉంటారు ఖచ్చితంగా. ఆయిష ఇప్పుడు ఇంకా డిసైడ్ చేయకూడదు. మనం ఒక 1 వీక్ పోనిద్దాం, తర్వాత మనం కూడా చెప్పచ్చు. రైజ్ చేస్తుంది ఆవిడ, మంచి అగ్రెసివ్ ఆయిష కూడా. చూద్దాం ఆవిడ ఫైర్, వీళ్ళు ఫైర్ అయితే బాగానే ఉంటుంది, కానీ మిస్ఫైర్ అయితేనే వీళ్ళకే దెబ్బ. ఎందుకంటే జనాలు మిస్ఫైర్ కాకుండా చూసుకోవాలా. చేశారనుకోండి జనాలు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తారు, మిమ్మల్ని ఎక్కడ దింపాలో అక్కడ దింపుతారు. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఇప్పుడు పోయిందని చెప్పేస్తున్నారు, అదేమంటారు? అదే ఇంకా అయిపోయింది, అందరితో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి అందరితో ఆపేశారు వాళ్ళు. అది సార్ అని పిలుస్తుంది కదా, ఇప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ కాదు, నువ్వు అలా అన్నప్పుడు మళ్ళీ ఇలా అన్నం ఏందని చెప్పేసి, ఆ రిలేషన్ ఏమైంది ఇప్పుడు ఇది కొత్తగా అని చెప్పేసి అనుకుంటారు కదా. సో ఇది ఎఫెక్ట్ అవుతుంది. చూద్దాం ఇంకా ముందు వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీలు ప్లే చేస్తారో, ఎలాంటి పథకాలు కానీ ప్లాన్స్ కానీ వేస్తారో చూద్దాం. సో నాకు తెలిసి టాప్ నేను అనుకుంటున్నా తనుజ గారు, సంజన గారు, ఇమాన్యుయల్ గారు, భరణి గారు, సుమన్ శెట్టి. అటు పోతే మేబీ చిట్టి పికిల్స్లో కానీ ఆయుష్లో కానీ ఒకరు రావచ్చు టాప్ 6. మాధురి గారు ఇంకా ఫైర్ అవుతూనే ఉంటారు, ఏదో ఒక రోజు మిస్ఫైర్ అవుతారు ఖచ్చితంగా. అంటే మాధురిని చూసి అక్కడ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ భయపడుతున్నారు కదా. భయపడుతున్నారు, అసలు ఆ భయం ఉండకూడదు. మనం చూస్తే అంటే మనం చూస్తే ధైర్యం రావాలి, భయం ఉండకూడదు ఫస్ట్. సో ఆవిడని చూసినప్పుడు ధైర్యం ఉండాలి, కానీ ఏదైనా మాట్లాడద్దని చెప్పేసి భయం అనేది క్రియేట్ అయితే ఆటోమేటిక్ ఎవరు వస్తారు, ఎవరు రారు కదా. భయం ఉన్న చోటికి ఎవరు వెళ్తారు? అంటే ఇంకా జనాలు ఏమనుకుంటారు అంటే అదే మళ్ళీ ఏదైనా మాట్లాడని బయట ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. అదే భయపడుతున్నారు. సో ఏమో మాధురి గారు మారితే కొంచెం పర్లే, ఇంకా కొంచెం తగ్గించుకొని కొంచెం నార్మల్గా వెళ్ళి తర్వాత ఫైర్ అవ్వడం మంచిది. తెలుసుకొని ఏదైనా కానీ ఊరికొరికనే ఫైర్ అవుతే ఏముండదు. మామూలుగా అయితే బిగ్ బాస్ రూల్స్ పెడతారు, కానీ ఇక్కడ మాధురినే పెడుతున్నారు కదా. హౌస్ వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారు? ఏముందండి, ఇంకా ఆవిడ చెప్పిందే మాట వినరు. ఎందుకు వింటారు చెప్పండి? ఎవరికి ఉంటే వాళ్ళకు ఉంటాయి. ఆవిడ చెప్పినవన్నీ నచ్చాలని ఏమైనా రూల్ ఉందా? కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చచ్చు, గిట్టకపోవచ్చు. సో ఆ విధంగా మాధురి గారు మార్చుకొని ముందుకెళ్తే మంచిదే, లేకపోతే ఇంకా కష్టం. మళ్ళీ తనుజతో ఎందుకు అంత క్లోజ్ అవుతుంది మాధురి? ఇప్పుడు తనుజ గారు మంచి కంటెండరు, ఆవిడతో క్లోజ్గా ఉన్నారంటే ఈవిడకి పేరు వచ్చింది. ముందు ఆవిడతో ఫ్రెండ్షిప్ చేసిందంటే ఈవిడకి కూడా అతను ఇప్పుడు చదువుకున్నోడితోనే ఫ్రెండ్షిప్ చేయని చెప్పేసి అంటారు కదా, ఆ రకంగా ఈవిడకి ఫేమ్ ఉంది కదా బాగా. తనుజ గారికి ఆల్రెడీ మంచిగా ఎదుగుతుంది కాబట్టి ఈవిడ ఫ్రెండ్షిప్ చేయని చెప్పేసి ఒక స్ట్రాటజీ. ఆమె ఫ్రెండ్ అయితే తనుజకి ఎఫెక్ట్ అవుతాయి. తనుజకి ఎఫెక్ట్ ఏం అవ్వదండి. ఒకటి చెప్తా చూడండి, తనుజ గారు ఆల్రెడీ టాప్ కంటెంటర్. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏదో వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఉంటే అనుకోవచ్చు, ఇది ఈవిడ మధ్యలో వచ్చింది కాబట్టి ఒకవేళ ఆవిడ మారినా ఈవిడ వల్ల మారింది అనుకుంటారు, కానీ ఆవిడ ఈవిడేమైనా మార్చిందేమని అనుకో. ఇమాన్యుయల్ కూడా ఆమె గేమ్ పోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు కదా హౌస్మేట్స్ దగ్గర. అదే హౌస్మేట్ దగ్గర ఆ మాట అంటున్నాడు. ఎందుకు, ఏమైనా ఆవిడ ఎఫెక్ట్ అయిందా అని చెప్పేసి. ఇప్పుడు ఇమాన్యుయల్ గారు ఏంది, మాధురి గారు అంటే ఇష్టం ఉండదు. సో కాబట్టి ఆవిడని డిస్ప్లే అయినట్టు చూపించాలని చెప్పి ఇలా అంటున్నాడు. ఆవిడ రావడం వల్ల ఇలా మారింది అని చెప్పడం, ఆవిడని డిస్ప్లే చేస్తున్నట్టు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అయితే హౌస్ లో వరస్ట్ ప్లేయర్ ఎవరంటారు? వరస్ట్ అంటే నేను చెప్పలేనండి. ఓకే, అందరూ ఆడుతున్నారు, వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళవి. సో ఇక్కడ వరస్ట్ బెస్ట్ అనేది మన చేతిలో ఏం లేదు. సో ఇవాళ ప్రోమో చూసుకున్నట్లయితే గొడవలు బాగానే అయ్యేలా ఉన్నాయి కదా, ఎవరికి అవ్వచ్చు? నాకు తెలిసి మళ్ళా దివ్య మాధురికి తనుజ కానీ ఖచ్చితంగా అవుతుంది అనుకుంటున్నాను. అయితే
వాళ్ళిద్దరికి అయ్యే అవకాశాలు ఉన్నాయి నాకు తెలిసి. ఇక్కడ మాధురి గారు నోరు ఊరుకుంటుంది, ఏదో ఒకటి గెలుపుతుంది ఖచ్చితంగా. ఆ గెలగడంలో ఆ ఫైర్ మిస్ఫైర్ అవుతుంది, తనకు తగులుతుంది ఆ బుల్లెట్ ఏదైనా కానీ. సో రమ్యకు కూడా దెబ్బ తగిలిందని చూపిస్తున్నారు. అది ఆమె అక్కడితోనే ఆపేస్తుంది, లేదు నాకు దెబ్బ తగిలింది మీ వల్ల అని చెప్పేసి గొడవలు ఏమైనా పెట్టుకుంటుందా? లేదు, ఆవిడ ముందుకు వెళ్తుంది, అంతటితో ఆపేదు, ముందుకు వెళ్తుంది, ముందుకెళ్ళి చూసుకుంటుంది, వాటిని కూడా తీసుకుంటుంది లెక్కలోకి, దాని నుంచి ఎలా బయటపడాలని చూస్తుంది. సో నేను చెప్పిన వాళ్ళు మాత్రం ఎలిమినేట్ అవ్వరు, ఎందుకు ఊరికే. సర్లేండి, మీరు ఎవరు అనుకుంటున్నారు? నాకు తెలిసి రీతు లేదు కదా, మర్చిపోయినా. ఎవరు అనుకుంటున్నా అబ్బా, ఏమో అండి, ఏమో నాకు అంతగా ఐడియా లేదు ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి. నేను గెస్ట్ చేయలేను ఈసారి, నెక్స్ట్ వీక్ అయితే చెప్పగలుగుతా ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.